హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఝాన్సీ బిడ్డని తీసుకువచ్చి స్వరాకి అప్పగించి గుండె పగిలే నిజాన్ని బయట పెట్టిన వనమాలి. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఇక జైల్లో అయితే ఝాన్సీకి ఆడపిల్ల అయితే పుడుతుంది. ఆడపిల్ల పుట్టంగానే ఇక ఆస్తి మొత్తం సగం ఆస్తి కాంచన పేరు మీద, సగం ఆస్తి ఆ బిడ్డ పేరు మీద అయితే రాస్తుంది. ఇక కాంచనకైతే బిడ్డని అప్పగించి మీరు కోరుకున్నట్టే సగం ఆస్తి మీ పేరున రాశాను, మిగతా సగం నా బిడ్డ పేరున రాశాను. తనని మాత్రం చాలా జాగ్రత్తగా పద్ధతిగా పెంచమని ఝాన్సీ అయితే చెప్తుంది. అయ్యో, ఈ పాప కారణంగానే కదా నాకు ఇంత ఆస్తి వచ్చింది. అలాంటప్పుడు ఎందుకు జాగ్రత్తగా పెంచను, జాగ్రత్తగా పెంచుతాను అంటూ చెప్తూ ఉంటుంది కాంచన. తన పేరు వనమాలి. తను మా ఇంట్లో నమ్మకంగా పనిచేసేది. ఇప్పుడు మీ దగ్గర కూడా తను ఉంటుంది. మీకు ఏం కావలసినా చేసి పెడుతుంది. కానీ తనని ఒక పని మనిషిలా కాకుండా కొత్త సొంత మనిషిలా చూసుకోండి. వనమాలి కూడా నాకు కావలసిన మనిషి అంటూ ఇక ఝాన్సీ అయితే చెప్పంగానే సరే మేడం అంటూ ఇక కాంచన అయితే చెప్తుంది. ఇక కాంచన అయితే బిడ్డని తీసుకుని వెళ్ళిపోతుంది వనమాలితో పాటి. ఇక ఝాన్సీ అయితే బిడ్డ కోసం చాలా బాధపడుతూ ఉంటుంది. అభి, నేను చేసిన తప్పులకి చాలా శిక్ష అనుభవిస్తున్నాను. అప్పుడు స్వరాకి బిడ్డని నువ్వు దూరం చేశావు. నేను కూడా ఏమీ మాట్లాడలేకపోయాను. ఒక తల్లికి బిడ్డ దూరం అవుతే ఎంత బాధ కలుగుతుందో ఇప్పుడు అర్థమవుతుంది. ఖచ్చితంగా ఇక ఈ శిక్షలు అనుభవించవలసిందే నేను చేసిన పాపాలకి అంటూ ఇక ఝాన్సీ అయితే కుమిలిపోతూ ఉంటుంది. ఇక కాంచన అయితే బిడ్డను తీసుకువెళ్ళిన తర్వాత ఆ బిడ్డను పట్టించుకోకుండా ఆస్తి రావడంతో ఇక ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇక ఆ బిడ్డకి సమయానికి పాలు పట్టించడం కానీ ఏమీ చెయ్యదు. ఇక పాప ఏడ్చినా కానీ పట్టించుకోకుండా నోరు మూస్తావా, చంపమంటావా అంటూ బెదిరిస్తూ ఉండగా పాలు కూడా పట్టకుండా ఆ బిడ్డని చాలా బాధ పెట్టడం చూసి ఇక వనమాలికి అయితే మనసు అంగీకరించదు. ఈ బిడ్డని ఇక్కడే ఉంటే ఈ కాంచన చంపేస్తుంది. అలా జరగడానికి వీల్లేదు. ఈ బిడ్డ పద్ధతిగా పెరగాలని ఝాన్సీ అమ్మ కోరుకుంది కదా, అలా పెరగాలి అంటే తీసుకువెళ్ళి స్వరమ్మకి అప్పగించాలి అంటూ బిడ్డనైతే తీసుకువెళ్ళిపోతుంది వనమాలి. ఇక స్వరానైతే కలుసుకుని జరిగిందంతా చెప్తుంది. ఈ బిడ్డను మీ చేతులతోనే పెంచాలమ్మా ఝాన్సీ అమ్మ, ఈ బిడ్డ మీకులాగే పెరగాలని కోరుకున్నారు. ఈ బిడ్డ గనుక ఆ కాంచన దగ్గరుంటే చంపేస్తుందమ్మా, అందుకని బిడ్డను తీసుకువచ్చాను, మీ బిడ్డలాగే పెంచుకోండి అంటూ ఇక కాంచన గురించి అయితే నిజాన్ని బయట పెడుతుంది వనమాలైతే. ఇక ఇదంతా చూసిన బాబీ కైలా అయితే ఆలోచనలో ఉండిపోతారు. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.